హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓహాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ సంతోషి. మేము చాలా చాలా బాగున్నాము. మీరందరూ ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఆఫ్టర్ 2 months మళ్ళీ లాంగ్ వీడియో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఏంటి గ్యాప్ అంటే మీకు తెలిసిందే కదా, మా ఇంట్లోకి చిన్న క్యూట్ లక్ష్మీదేవి అయితే వచ్చేసింది. నాకు ఓపిక ఉన్నంత వరకు అయితే షూట్ చేశాను నా ప్రెగ్నెన్సీ టైంలో 8th month వరకు. ఇంకా ఇంట్లో పని చేసుకుంటూ అలా ఇలా, కానీ ఇంకా 8th దాటి 9th పడిన తర్వాత నా వల్ల అయితే అసలు అవ్వలేదు. వీడియో షూట్ చేసుకోవడం ఒక ఎత్తు అయితే, ఇంకా దాన్ని ఎడిట్ చేసి పోస్ట్ చేయడం నాకు చాలా కష్టమైపోయింది. అందుకోసం ఇంకా అప్పటి నుంచి కూడా పూర్తిగా ఇంకా క్విట్ చేసినంత పని చేసేసాను అనమాట. ఎందుకంటే నేను నా సొంత ఓన్ వర్క్ చేసుకోవడానికే చాలా కష్టమైపోయింది అనమాట. అందుకోసం ఇంకా మళ్ళీ లేనిపోని పని పెట్టుకుంటే ఇంకా స్ట్రెయిన్ అయిపోతాను. అప్పటికే బ్లడ్ లాస్ ఉంది అని చెప్పేసి ఇంకా నేను పెట్టుకోలేదనమాట. మళ్ళీ ఇంకా లాంగేగా 2 months ఆఫ్టర్ అనమాట మా లక్ష్మీదేవితో ఫస్ట్ దసరా మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము క్యూట్గా చిన్నగా ఆర్భాటాలు లేకుండా అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇంకా దసరా రోజైతే చూసేశారు కదా, మార్నింగ్ లేవగానే పాపాయికి అయితే ఫీడ్ చేసేసిన తర్వాత ఇంకా ఇల్లు అంతా ముందు రోజే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. కొంచెం దులిపించుకోవడం, కడిగి చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. ఇంకా వాళ్ళ తాతగారు నాయనమ్మ గారు అయితే బట్టలు అయితే తీసుకొచ్చారు మా 4 పిల్లలకి. అవి దేవుడి దగ్గర పెట్టేసుకొని దండం పెట్టుకుందామని చెప్పేసి మార్నింగే ఇంకా వాళ్ళ నాన్నకి, మా వారికి, మా పండు కన్నయ్య గారికి, పాపాయికి ముగ్గురికి కూడా మా అన్న చమురు పెట్టేసి ఇంకా తలస్నానాలు చేద్దామని చెప్పేసి అయితే రెడీ అయిపోతున్నాము. అట్లా ఏ పండగ ఉన్నా కానీ అట్లా మాడిన చమరు పెట్టుకొని తలస్నానం చేయడం అనేది అలవాటు అనమాట. ఇంకా అలానే ప్రతి పండగకి ఇంట్లో ఏదైనా అకేషన్ ఉన్నా కూడా అలాగే చేస్తాము. అలా మాడిన చమరు పెట్టేసుకొని తలస్నానాలు అయితే చేసి వచ్చేసి ఇంకా పులిహోర, కొంచెం రవ్వ కేసరి అయితే చేసుకున్నాం అనమాట ప్రసాదంగా. కొంచెం త్వరగా అవ్వాలని చెప్పేసి కుక్కర్ అయితే పెట్టాను నా పులిహోర కోసం. ఇంకా అది కొంచెం బాగా ముద్దగా అయిపోయింది. చాలా రోజుల తర్వాత చేయడం ఒకటి, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే త్వరగా అవ్వాలి, మళ్ళీ పాపాయి లేచి ఏడ్ చేస్తుందేమో అని చెప్పేసి చెరొకటి పంచుకున్నాం అనమాట. అమ్మ రవ కేసరి చేసేసింది, నేనేం పులిహోర ఫాస్ట్గా చేస్తానని చెప్పేసి చేశాను, కానీ కొంచెం ముద్ద అయిందనమాట. సరే ప్రసాదం కాబట్టి ఏదున్నా కానీ నడిచిపోయింది, వెళ్ళిపోయింది. ఇంకా తర్వాత అయితే దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకున్న బట్టలు పిల్లలకైతే వేసేసాను, తలస్నానం పోసేసి. ఇంకా ఈ 2 months నుంచి కూడా అత్తయ్యే ఇంకా స్నానం అయితే పోస్తున్నారు. ప్రజెంట్ వచ్చేసి 50 days అనమాట పాపాయికి. ఇంకా ఈరోజు మేము రెడీ అయిపోయి ఇంట్లో పూజ అది కంప్లీట్ చేసుకొని ఆయుధ పూజ కూడా కంప్లీట్ చేసుకోవాలనుకుంటున్నాం. దసరా రోజు అందరూ చేసుకుంటారు, కొంతమంది వచ్చేసి దసరా బిఫోర్ మహర్నవమి రోజు చేసుకుంటారు. మేమైతే విజయదశమి రోజు చేసుకునే అలవాటు అనమాట. మాకున్నటువంటి బైక్స్ మన యూనికాన్ ఒకటి, స్కూటీ ఒకటి, యాక్టివా ఉందనమాట. అంతే. ఈ రెండింటికి మొత్తం కడిగేసుకొని నిమ్మకాయలు అదంతా కూడా కట్టుకొని పసుపు, గంధము, కుంకుమ మొత్తం కూడా పెట్టుకొని ఒక 3 ప్రదక్షిణాలు చేసి కొబ్బరికాయ కొట్టేసి దిష్టి తీసినట్టు అనమాట చేసేసి నిమ్మకాయలు తొక్కిచ్చి అలా ముందు స్టార్ట్ చేయడం అనేది అలవాటు. అలాగే నేను ఇంట్లో ఉన్నటువంటి నాకు మిషన్స్ ఉన్నాయి కదా, మామూలు చిన్న మిషన్ ఒకటి ఉంది నా దగ్గర. రీసెంట్గా పోయిన దసరా రోజు స్టార్ట్ చేశాను అనమాట. శ్రీ టైలర్స్ అని చెప్పేసి జిగ్జాగ్ మిషన్ కూడా తీసుకున్నాను మునుపటి సంవత్సరము. ఆ రెండిటికి కూడా కొంచెం పసుపు కుంకుమ రాసి కొబ్బరికాయ అయితే కొట్టుకోవాలి. అది ఇప్పుడు కుదురుతుందా, గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత కుదురుతుందా అనేది చూడాలి. గుడికి ఎందుకు వెళ్తున్నామంటే దసరా కోసం ఒకటి, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నాకు పాప కావాలి అని చెప్పేసి బాగా 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 మొక్కాను అనమాట అమ్మవారికి. అది కూడా నేను ఎప్పుడు మీతో షేర్ చేసుకునేటువంటి నిమిషాంబిక అమ్మవారు ఇక్కడ బ్రాహ్మణ బజార్లో ఖమ్మంలో ఉంటారనమాట. అది ఎప్పటి నుంచో నేను అదే అమ్మవారిని ప్రార్థిస్తూ ఉంటాను. ఏ ప్రాబ్లం వచ్చినా, ఏదొచ్చినా, హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ తల్లి ఇలా వచ్చి కొబ్బరికాయ కొట్టుకుంటాను, నా చేతనేనంత చేసుకుంటాను అని చెప్పేసి దండం పెట్టుకుంటాను. అయితే ఈసారి ఏంటి అని అంటే నేను సారె పెట్టుకుంటానని చెప్పేసి దండం పెట్టుకున్నాను అనమాట అమ్మవారికి. ఇంకా పాపాయి వచ్చేసింది కదా, వచ్చి కూడా 45 days అవుతోంది అని చెప్పి
మేము వెళ్ళేసి వద్దాము, మళ్ళీ వేరే సపరేట్ అకేషన్ అనేది ఎందుకు, దసరా రోజే వెళ్ళొద్దాము అని చెప్పేసి అనుకున్నాము. ఇంకా ముందే వెళ్ళి చీర తీసుకొని సారీకి కావాల్సినవన్నీ తీసుకొచ్చుకున్నాము అనమాట. అవన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా వెళ్ళేసి వద్దామని చెప్పేసి ముందు ఆయుధ పూజ కంప్లీట్ చేసుకొని ఇంట్లో ప్రసాదం అయితే చేసి దేవుడి దగ్గర దీపారాధన చేసుకొని దండం పెట్టేసుకొని అయితే గుడికైతే వెళ్తున్నాము. ప్రస్తుతానికి నేను స్టార్ట్ చేయట్లేదు, నేను స్కూటీ తీసి కూడా నియర్లీ 9 months అయితే అయిపోతుంది. కొంచెం మళ్ళీ కొత్తగా అనిపిస్తుంది. నాకు వచ్చిందే మిడిమిడి జ్ఞానంలాగా నేర్చుకున్నాను కదా, ఆ పిల్లాన్ని దింపి బాక్స్ ఇవ్వడానికి వీటికి అయితే యూజ్ అవుతుంది. ప్రాబ్లం ఏం లేదు, బాగానే డ్రైవ్ చేస్తున్నాను. కాకపోతే ఏంటంటే మళ్ళీ మధ్యలో గ్యాప్ అనేది వచ్చే వరకు కొంచెం ఫియర్ అనిపిస్తుంది అనమాట. మళ్ళీ ఎక్కడ పడిపోతాను ఏంటి అని చెప్పేసి ఇంకొక 1-2 months వరకు కూడా తీసే అవకాశం అయితే లేదు. స్టిచెస్ మానాయి, కాకపోతే ఏంటంటే కొంచెం అదరడం అలా ఉంటుంది కాబట్టి తీయొద్దని అనుకుంటున్నాను. మిషన్ కూడా ఇంకొక 1 month వరకు కుట్టద్దు అనుకుంటున్నాను. ఇంకా నిమ్మకాయలు పెట్టేసి అయితే తొక్కిచ్చేసిన తర్వాత ఇంకా నేను రెడీగా ఆల్రెడీ మళ్ళీ కిందికి పైకి ఎక్కి దిగడం నా వల్ల కాక అన్నీ కిందికి తెచ్చేసుకున్నాను. ఇంకా ఇటు నుంచి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. చీర, ఎర్రగాజులు, పచ్చగాజులు, అద్దము, దువ్వెన, పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, ఇంకొచ్చేసి కాటుక, కొంచెం సెంటు సీసా, ఈ వరకు నేను తీసుకొచ్చుకొని సారీ ప్రిపేర్ చేసుకుంటాను. చాలా క్రౌడ్ అయితే ఉంది. అమ్మవారి చూసి దర్శనం చేసేసుకోండి. దర్శనం చేసుకొని ఇంటికి వచ్చేసిన తర్వాత అయితే ఇంకా డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఇంకొంచెం మళ్ళీ నా మిషన్స్కి పసుపు, కుంకుమ, గంధం అప్లై చేసుకొని దండం పెట్టుకోవాలనుకున్నాను కదా. వెళ్ళేటప్పుడు అయితే ఆల్రెడీ కిందికి వెళ్ళిపోయాను కాబట్టి ఇంకా టైం కూడా కుదరలేదు. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అయితే నేను నా మిషన్స్కి ఆయుధ పూజ అయితే చేశాను. ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మా వాడు వచ్చేసి సాంగ్స్ పెట్టుకొని కొంచెం డ్యాన్స్ అయితే వేసాడు. అది కూడా క్యూట్గా ఉంటుందని చెప్పేసి షూట్ చేశాను. ఈ వీడియో మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఇదండి మరి ఈ రోజుటి వీడియో. మా చిన్న క్యూట్ ఫ్యామిలీతో దసరా వ్లాగ్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను చూపించేశాను. మరి మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ మరి మీకు ఏమాత్రం నచ్చింది అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.